వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన జూన్ 12తో పూర్తి చేసుకుంది. మరో 3 ఏళ్లలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలుంటాయి. అయితే చివరి ఏడాదిని అంతా ఎన్నికల ఏడాదిగానే చూస్తారు. దాంతో ఆ ముందు తీసుకునే నిర్ణయాలు జనంలో ప్రభావితం చేయలేవు. ఈ లెక్కన చూస్తే ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ఇదే తగిన సమయం అంటున్నారు. ఎందుకంటే కొత్తగా మంత్రులయ్యే వారి చేతిలో నికరమైన అధికారాల అవకాశాలు ఎన్నికల ఏడాదిని మినహాయిస్తే ఖచ్చితంగా 2 ఏళ్ల పాటు ఉంటాయి. దాంతో పాలనా పరంగా రాజకీయ పరంగా కూడా అనుకున్న మార్పులను తీసుకొచ్చేందుకు వారికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తే ఏపీలో కూటమి మంత్రివర్గ విస్తరణకు వేలాయనా అన్న చర్చ అయితే సాగుతోంది. మంత్రివర్గంలో ఎవరు చేరాలన్నా, ఉన్నవారిని తీసి పక్కన పెట్టాలన్నా కూడా కొలమానాలున్నాయి. అదే పాలనాపరమైన పనితీరును నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా కూడా తమ సమర్థత చాటుకోవాల్సి ఉంటుంది. కేవలం పనితీరు బాగుంది అనుకుంటే రాజకీయ వ్యూహంలో తేలిపోరాదు. ఈ రెండూ చేయగల సమర్థులకే మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు. జిల్లాల్లో మంత్రులు తాము రాజకీయ వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న వారుగా తమ శాఖల పట్ల పట్టును నిరూపించుకుంటూ ప్రతిపక్షాన్ని కట్టడి చేయాల్సి ఉంటుంది. 2024లో చంద్రబాబుతో పాటుగా చేరిన 24 మంది మంత్రులతో అత్యధికుల కొత్త వారు కావడం విశేషం. వారంతా ఒకసారి గెలిచిన వారే, కొందరైతే 2 సార్లు గెలిచొచ్చారు. అయితే కొత్త వారికి అవకాశాలు అని కూటమి ప్రభుత్వం ఒక ప్రయోగం చేసిందంటున్నారు. 2 ఏళ్ల కాలంలో చూస్తే గనక కేబినెట్ లో పలువురు మంత్రులు తమ పనితీరుని మెరుగుపరచుకోలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. చాలా సార్లు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా ర్యాంకులు ఇచ్చి మరీ పనితీరును మార్చుకోవాలని సూచించినట్లు వార్తలు వస్తాయి. ఈ విషయంలో కొందరు మార్చుకున్నారు, మరికొందరు అలాగే ఉన్నారు. దాంతోనే కొందరి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సీనియర్లకు సమర్థత కలిగిన వారికి చోటు కల్పిస్తారు అని చెప్తున్నారు. కేంద్ర మంత్రివర్గం త్వరలోనే విస్తరణ ఉంటుందంటున్నారు. జూలై నెలాఖరులో కానీ జూలై మొదటి వారంలో కానీ మంత్రివర్గాన్ని విస్తరించడం జరుగుతుంది. ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలోకి ఏపీకి ఎక్కువ అవకాశాలుంటాయి. ప్రస్తుతం ఉన్న 3 కేంద్ర మంత్రి పదవులు కాస్త 5 లేక 6 అవుతాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర మంత్రి పదవులు అందుకున్న వారి జాబితాను పరిశీలించి సామాజిక ప్రాంతీయ రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపడుతుంది. ఆగస్టు నెలలో శ్రావణ మాసం వస్తుంది. ఆ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ప్రచారం. ఒకవేళ అలా కాదనుకుంటే అశ్వయుజ మాసం దసరా ముందున మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా ఎంచుకోవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.